క్రైమ్ పోలీస్ స్టేషన్లో. మీరు చూసేటటువంటి వాట్సాప్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఎక్స్ మాధ్యమంలో కావచ్చు, ఏదైనా సరే ఈ సామాజిక మాధ్యమాల్లో మీకు కొన్ని మెసేజ్లు వస్తూ ఉంటాయి. మీరు ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించవచ్చు, ₹1000 నుంచి ₹10,000 వరకు రోజుకు సంపాదించవచ్చు. మీరు కానీ ఇంట్రెస్ట్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి అంటారు. మీ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటారు. మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు. మీకు కొన్ని వీడియోలు పంపిస్తాం, వాటిని మీరు లైక్ చేయాలంటారు. లేకపోతే కొన్ని పీడిఎఫ్ డాక్యుమెంట్స్ ఇస్తాం, దాన్ని వర్డ్లో కన్వర్ట్ చేయాలంటే ఇలా డిఫరెంట్ టాస్క్లు మీకు అప్పచెప్పి మీరు ఇచ్చినటువంటి టాస్క్ని బేస్ చేసుకొని మీకు పేమెంట్ ఉంటుందని చెప్తారు. ఇనీషియల్గా మీకు ఏదో పేమెంట్ ఇచ్చినట్టుగా కూడా వాళ్ళ అకౌంట్లో, అంటే మీకు ఏదైతే అకౌంట్ వాళ్ళ ద్వారా క్రియేట్ చేయబడుతుందో ఆ ప్లాట్ఫామ్కి సంబంధించిన అకౌంట్లో మీ అకౌంట్లో డబ్బులు జమ అయినట్టుగా కూడా చూపిస్తారు. కానీ మీరు ఆ డబ్బులు డ్రా చేసుకోలేరు. దీని తర్వాత ఏం చేస్తారంటే, మీరు కానీ ప్రీమియర్ మెంబర్ అయినట్లయితే మీరు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పెట్టుబడి పెడితే రిటర్న్స్ బాగుంటాయి. మోర్ దెన్ 50% మీరు వితిన్ షార్ట్ పీరియడ్లో మీరు లాభం పొందవచ్చు అని చెప్పి మిమ్మల్ని మోసపుచ్చి ఏం చేస్తారు, మీ దగ్గర నుంచి డబ్బులు వేయించుకోవడం మొదలు పెడతారు. అది ఇనీషియల్గా మీ దగ్గర ₹1000, 2000 నుంచి మొదలుపెట్టి లక్షల్లో కూడా వెళ్ళిపోయి చాలామంది మోసపోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, దయచేసి ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ బారిన పడకండి. మీరు ఒక వీడియో లైక్ చేస్తేనో, షేర్ చేస్తేనో, లేదంటే ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ వర్డ్లో కన్వర్ట్ చేస్తేనో, వర్డ్ డాక్యుమెంట్ పీడిఎఫ్లో కన్వర్ట్ చేస్తేనో, యూట్యూబ్ వీడియో 10 మందికి షేర్ చేస్తేనో మీకు డబ్బులు వస్తాయనేటటువంటి దాంట్లో వాస్తవం లేదు. ఇటువంటి వాటిలో మీరు అసలు నమ్మకండి. ఒకవేళ మీకు ఫోన్లు వచ్చినా, మెసేజ్లు వచ్చినా ఇమీడియట్గా మీరు దాన్ని అదే పోర్టల్లో రిపోర్ట్ చేయండి. లేదంటే మీరు కానీ మోసపోయినట్లయితే తక్షణమే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేసినట్లయితే దీని మీద మేము తగు చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.